తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నమ్మదగిన దేవ, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి అనుదినము అనుక్షణము మా అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం. ఈ జూన్ మాసంలో చివరి ఆదివారం కొరక నీకు వందనాలు, స్తోత్రం యేసయ్య. 2026 సంవత్సరంలో 6 మాసములు ప్రభువా, మా ఒక్కొక్కరి జీవితాలు మీరు ప్రేమించి జరిగించిన గొప్ప కార్యముల కొరక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా నీతి మా భక్తిని బట్టి కాదు తండ్రి, కేవలం నువ్వు కృపచేతనే మమ్మల్ని నడిపిస్తున్నందుకని ఈ స్తోత్రం చెల్లించున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, నువ్వెన్నడూ మాట తప్పని దేవుడో కనుక నీ స్తోత్రం చెల్లించున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలును చేయక మానని చెప్పి సెలవిచ్చావు కనుక దీనిలోమైన మా ప్రార్థన మీరు ఆలకించి నీవు చేసిన వాగ్దానంలో ఒక్కొక్కటిగా మా జీవితంలో నెరవేరుస్తున్నందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం కొరకే ఎదురు చూస్తున్నటువంటి దైవజనులందరి కొరకు, సహోదరులు, విశ్వాసులు, ప్రియులందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ప్రభువా, మరి వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క అనుభవాన్ని నీ దాసుడిని నాతో పంచుకొనిచుండగా ఆ బిడ్డలందరినీ ప్రభువా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరణం వరకు నమ్మకంగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య సందేశాలన్నీ కూడా సంఘక్షేమాభివృద్ధి కొరకు, సేవకుల యొక్క ఆత్మీయ జీవితంలో ధైర్యంగా బోధించటకు సిద్ధపడ్డ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్క మాట కూడా తండ్రి వ్యర్థంగా వెళ్లకుండా నీ ఆత్మచేత ముద్రించి నమ్మకమైన శిష్యులుగా, సువార్థికులుగా, కాపర్లుగా, ప్రవక్తలుగా, అపోస్తలుగా బాధ్యత కలిగి నీ సువార్త పరిచరించేట కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ యొక్క పెంతెకోస్తు తర్వాత 5వ ఆదివారం గురించి మనకిచ్చినటువంటి బైబిల్ పాఠాల గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క బైబిల్ పాఠాలు, మొదటి బైబిల్ పాఠం జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18 నుంచి 23 వరకు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. మరి కీర్తన గ్రంథము 66వ కీర్తన, పత్రికా పాఠము రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి 17వ వచనం వరకు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి 17వ వచనం వరకు. సువార్త పాఠము యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుంచి 42 వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 39 నుంచి 42 వరకు. ఈ బైబిల్ పాఠాలను అనుసరించి మనకి ఇవ్వబడేటువంటి అంశం ఏంటంటే శిష్యత్వము, డిసైపుల్షిప్. ఆ తర్వాత చెప్తున్న మాట అంటే వచ్చి చూడుడి వెళ్ళి చెప్పుడి. వచ్చి చూడుడి వెళ్ళి చెప్పుడి అంటే కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. ఇది మనందరికి కూడా చాలా, ఈ మాట వినగానే మనందరికి కూడా ఏది చాలా లైట్గా ఉంది, అది చాలా సింపుల్గా ఉంది, నేను మంచిగా ప్రసంగం చేయగలను అన్నటువంటి ఒక ధైర్యము ఈ టాపిక్లో మనకు కనబడుతుంది. నేను మీకు ప్రతిసారి కూడా వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పంటే, కొన్ని అంశాలు మరి సమాజానికి సంబంధించినవి, కొన్ని అంశాలు సంఘానికి సంబంధించినవి, కొన్ని అంశాలు సర్వలోకానికి సంబంధించినవి, కొన్ని అంశాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి, విశ్వాస జీవితానికి సంబంధించినవి, సంఘ పరిచర్యకు సంబంధించినవి. ఇవన్నీ కూడా సిఎస్ఐ సంఘంలో సమకూర్చినటువంటి ఆల్మనిక్లో ఈ యొక్క పంచాంగంలో పొందుపరిచేటువంటి అంశాలు ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. మీరు గమనించండి, బాలికల ఆదివారం కదా, వృద్ధుల ఆదివారం, విద్యార్థుల ఆదివారం, తర్వాత వికలాంగుల ఆదివారం. ఇవన్నీ మనకి సంఘము అంటే అన్నిటి గురించి ఆలోచన చేయాలి, అన్నిటిని గురించేటువంటి విషయాలు సంఘం తెలుసుకోవాలి, బాధ్యతను నెరవేర్చాలి. ఇది
దేవుని సంకల్పం. ఈ ఆల్మనిక్ ఏదైతే నిర్వహించబడుతుందో అది దేవుని సంకల్పం. అది ఎవరికంటే అర్థం చేసుకున్న వారికి. చాలామంది ఏమంటే అంశం ఒకటి ఉంటుంది, బైబిల్ పాఠాలు ఇంకోటి ఉంటాయి, అవేంటో మాకు అర్థం కావట్లేదు అయ్యగారు అని చెప్పి చాలామంది మరి నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను మిమ్మల్ని బాధపరచడం కాదు, కానీ తప్పకుండా దాని వెనక దేవుని యొక్క కృప ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యాలను కూడా మీకు మరి స్టెప్ బై స్టెప్ చెప్పడం గల కారణం కూడా అదే. దేవుడు మనకి ఒక కార్యాన్ని అప్పచెప్పాడంటే, ఒక బాధ్యతను అప్పచెప్పాడంటే తప్పకుండా ఆయన యొక్క ప్రణాళిక ఉంటుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మరి వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి కదా. అంశం వినగానే చాలా సింపుల్గా అసలు దీనికంటే ఇంకా మంచిదేం నాకు, కానీ దాని గురించి ధ్యానించి ఒక్కొక్క స్టెప్ మనము దానిలోకి వెళ్దాం. మొట్టమొదట మనం ఏం చెప్తామంటే ఇది శిష్యత్వపు ఆదివారం. ఈ ఆదివారమే ప్రతి సంవత్సరం కూడా పెంతెకోస్తు తర్వాత 5వ ఆదివారం శిష్యత్వపు ఆదివారం, డిసైపుల్షిప్ సండే. ఓకేనా. మొన్నటి వారం మనం చూస్తే ఆరాధించేటువంటి ఆదివారం కదా. అంటే ఒక్కొక్క అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ఏం చెప్తామంటే ఒక శిష్యుని యొక్క జీవితాన్ని గురించి వ్రాయబడ్డది. అంటే 2022, 23, 24, 25 ఈ 4 సంవత్సరాలు కూడా మీరు వెనక వీడియోస్ మీరు చూడండి. దాంట్లో ఈ యొక్క జూన్ నెలాఖరు కావచ్చు, జూలై ఫస్ట్ వీక్ కావచ్చు, ఇవి ఖచ్చితంగా శిష్యత్వపు సండే ఉంటుంది. అంశాలు వేరు ఉండొచ్చు, కానీ దైవ సందేశం మాత్రం ఒకటే ఉంటుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు మీకు నేనేం చెప్పానంటే దాని గురించి, అంటే గత వీడియోలలో చెప్పినటువంటి విషయాలు నేను మీకు చెప్పి మీకు మొదలు పెడతాను. అప్పుడేం చెప్పానంటే శిష్యులు అనగానే మన యొక్క నిర్వచనం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యుడు అంటే అక్కడ స్పష్టంగా ఉంటుంది ఏమనంటే, శిష్యుడు అనగానే మనకి తెలుసుకోవాల్సింటే శిష్యుడు అంటే పిలువబడినవాడు. శిష్యుడు అంటే పిలువబడ్డవాడు. రెండోది ఏంటంటే ఏర్పరచబడ్డవాడు. మూడోది ఏంటంటే పంపబడ్డవాడు. పిలువబడతాడు, తర్వాత పంపబడతాడు. వాక్యం ఏం చెప్తాంటే శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు. మీకు ఇంతకుముందు కూడా వాక్యాలు చెప్పాను, లూకాసు వార్త 12వ అధ్యాయంలో. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు. శిష్యుడు బోధకుని వలె ఉంటే చాలు అని చెప్పి యేసుప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే శిష్యుడు అనగానే, డిసైపుల్ అనగానే ఏంటి మనకు గుర్తొచ్చంటే, శిష్యుడు అంటే పిలువబడినవాడు లేదా ఏర్పరచబడ్డవాడు కదా. మత్తయి సువార్త 22:14 చెప్తుంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది అని చెప్పేసి అంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, అక్కడ ఏం చెప్తాంటే యేసయ్య స్పష్టంగా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుంటకు నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించితిని. యోహాను 15:16. మీరు స్పష్టంగా చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని ఉంటుంది. అంటే అర్థమేంటంటే శిష్యులు అంటే ఎవరంటే పిలువబడ్డరు. ఆయన మరి గలిలయ సముద్రం ఒడ్డుకు వెళ్ళి అక్కడ జాలర్లు తమ వలలను బాగు చేసుకొచ్చుండగా వారిని పిలిచి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానని చెప్పి పిలిచాడు. ఓకేనా. శిష్యులు అంటే వారు పిలువబడ్డవారు. ఓకేనా. ఆయన 12 మందిని పిలుచుకొని పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురిని ఏర్పరచుకున్నాడు. పిలువబడ్డవారు 12 మంది అపోస్తలులు, ఏర్పరచుకున్న వాళ్ళు ముగ్గురు. ఎందుకు అనంటే యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు కానీ, మరి ప్రార్థనలో ఆయన రూపాంతరం చెందినప్పుడు కానివ్వండి, గెస్సేమనే తోటలో కానివ్వండి, ఈ ముగ్గురిని ఒక ప్రత్యేకంగా కొంచెం తీసుకెళ్తున్నాడు. అనగా వీళ్ళు ఎవరంటే
ఏర్పరచబడ్డవారు. శిష్యులు అంటే పిలువబడ్డవారు, శిష్యులు అంటే ఏర్పరచబడ్డవారు, శిష్యులు అంటే ప్రత్యేకించబడ్డవాళ్ళు. వాళ్ళని లోకంలోంచి ప్రత్యేకపరుస్తున్నాడు యేసయ్య. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసినట్టయితే శిష్యుడు అనగా వెంబడించువాడు, విడిచిపెట్టువాడు, మాట వినువాడు, అభ్యసించువాడు అంటే నేర్చుకునివాడు. మీరేం కంగారు పడద్దు. శిష్యుడు అంటే ఎవరంట? వెంబడించువాడు. ఎవరిని వెంబడించువాడు? గురువుని, బోధకుని వెంబడించువాడు. అంటే ఆయన మాటల్లో వెంబడిస్తున్నాడు, ఆయన క్రియల్లో కూడా వెంబడిస్తున్నాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తున్నాడు. వెంబడించువాడు శిష్యుడు అంటే వెంబడించువాడు, విడిచిపెట్టువాడు. వారు తమ వలలను, దోనెలను, వారి తల్లిదండ్రులను అక్కడ విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అనగా లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ చెప్తాడే, వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. లూకాసు వార్త 5:11. తర్వాత అభ్యసించువారు అనగా నేర్చుకునేవారు. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే వారు వచ్చి చెప్తారు, అయ్యా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్టు మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు అని. అంటే వాళ్ళకి నేర్చుకునే మనసు ఉంది కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడంటే ప్రభు ప్రార్థన నేర్పించాడు. వాళ్ళకి ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. శిష్యులు అంటే వెంబడించేవారు, శిష్యులు అంటే విడిచిపెట్టేవారు, శిష్యులు అంటే నేర్చుకునేవారు, శిష్యులు అంటే మరి విడిచిపెట్టేవారు మాత్రమే కాదు, వినుట కూడా నేర్చుకున్నారు. మాట వినుట శ్రేష్టం కదా. యేసయ్య మాట వారు విన్నారు. ఇగో ఆ గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిదలు ఉన్నాయి, వాడిని విప్పుకొని రండి అంటే వాళ్ళు మాట విన్నారు. ఇదిగో మీరు ఆ గ్రామానికి వెళ్ళి మేడగదిలో నాకు బస సిద్ధం చేయంటే వారు వెళ్ళి బస సిద్ధం చేసిరి. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే వారు వెళ్ళారు, ప్రకటించారు. అనగా అర్థమేంటంటే శిష్యుడు అంటే మాట వినేవాడు, శిష్యుడు అంటే అభ్యాసించువాడు అంటే నేర్చుకునేవాడు, శిష్యుడు అంటే వెంబడించేవాడు, శిష్యుడు అంటే ఇంకా విడిచిపెట్టేవాడు. ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ మళ్ళీ రాసుకోండి. ఆ తర్వాత బైబిల్లో మరి శిష్యులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రవక్తల శిష్యులు ఉన్నారు. నేను మీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ప్రవక్తల శిష్యులు ఉన్నారు 1, మోషే శిష్యులు ఉన్నారు 2, 3వది యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, పరిసయ్యుల శిష్యులు కూడా ఉన్నారు. మళ్ళీ చెప్తాను. ఈ ప్రవక్తల శిష్యులు కానివ్వండి, అంటే ఏలియా ప్రవక్తకు ఎలీషా కదా, మోషే శిష్యులు ఉన్నారు, అవునా. తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, పరిసయ్యుల శిష్యులు కూడా ఉన్నారు. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి మీరు రాసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. మన అంశం ఏంటంటే వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి అని చెప్తున్నాను. వచ్చి చూడాలి అంటే నీవు ఆహ్వానించబడడం, వెళ్ళి చెప్పండి అంటే నీకు బాధ్యతను అప్పగిస్తున్నాడు. వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాలి, చెప్పమన్నవి చెప్పాలి, చెప్పొద్దు అన్న మాటలు చెప్పకూడదు. మనమేం చేస్తున్నామంటే చాలాసార్లు మన ఉద్దేశాన్ని కూడా దేవుని ఉద్దేశంగా మలిచి చెప్పేస్తున్నాం. అందుకే నేను మీకు పోయిన వారం చెప్పాను, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశమని బోధించుతూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. చాలామంది సేవకులు నాకేం చెప్పారో మీకు యథార్థం చెప్తున్నాను. అయ్యా మీరు 7 పాయింట్లు చెప్తున్నారు, చాలా మంచిగా ఉంది, కానీ
మేము ఒక 2 పాయింట్లు చూసుకోలేదు, కానీ ముఖ్యమైనటువంటి సారాంశం మొత్తం అందులోనే ఉంది అని చెప్తున్నారు. నేను చెప్పాను, దేవుడు నన్ను సిద్ధపరిచాడు, నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. అనగా అర్థమైంది తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. మీరు 5 పాయింట్లు చూసుకున్నా అది మీకే, 7 పాయింట్లు చూసుకున్నా మీకే. మీరు ఎంత సిద్ధపడితే అది మీ వంతు. అనగా దేవుడు నన్ను సిద్ధపరిచి ఈ వీడియో ద్వారా, ఈ వాక్య సందేశం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు 1 పాయింట్కి సిద్ధపడతారా, 2 అంశాల, 3, ఇవి నాకు సంబంధం లేదు. కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచాలన్నది ఆయన సంకల్పం. ఎందుకంటే నెంబర్ 7 బిలాంగ్స్ టు గాడ్. మీకు తెలుసు కదా, 7 దినములు, 7 వారానికి 7 దినములు, 7 దినములు తర్వాత ఇంద్రధనుసులో 7 రంగులు, 7 స్వరాలు, 7 సముద్రాలు కదా. ప్రకటన గ్రంథం మొత్తం మీరు చూడండి, 7 బూరలు, 7 దీపస్తంభాలు కదా. ఇవన్నీ మనకి సంఘాలు, ఇవన్నీ కూడా మనకి దేవుడు చూపించేటువంటి. నెంబర్ 7 బిలాంగ్స్ టు గాడ్. సో 7 అంశాల గురించి నేను చెప్తే మీరు ఎన్ని అంశాలన్నా మీరు తీసుకోండి, సిద్ధపడండి. అది దేవుడు మీకు ఇచ్చిన కృప చొప్పున మీరు నేర్పరైన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని మరి ఒకటి దాని మీద ప్రతి వాడు ఎలా కట్టుకొంచున్నాడో వాడు చూసుకోవాలి. ఆ దినమున అగ్నియే పరీక్షిస్తుంది. అంటే అర్థమేంటి తెలుసా? మనం చెప్పే ప్రతి వాక్య సందేశాన్ని సంఘం చెప్తుంది, వింటుంది. కానీ ఒక దినమున మనము, ఆ దినమున అగ్ని వాటిని పరీక్షిస్తుంది. అంటే ఈ వాక్య సందేశం చెప్పే దైవజనులమైన మనము ఒక అగ్ని పరీక్షకు సిద్ధపడాలి. ఎవడి పనైనా నిలిస్తే అది వానికి ఆశీర్వాదం. ఒకవేళ నిలవకపోతే వాడు జీతం తీసుకుంటాడు. ఈరోజు దేవుడు మరి శిష్యుల గురించి మనకు చెప్తున్నటువంటి మాట ఇదే. ఆ తర్వాత నేను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వెళ్ళి చెప్పుడి అనగానే మనమేమనుకుంటున్నామంటే సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనగానే, ప్రకటించుట అనగానే నోటితో ప్రకటిస్తున్నాం. ఇది మన జనరల్ అండర్స్టాండింగ్. ఏంటి ప్రకటించాలంటే మనకేముండాలి? నోరు ఉండాలి కదా. నోటితో ప్రకటిస్తున్నాం. నేను మీకు ఇంతకుముందు 19వ కీర్తనలో 1వ వచనాన్ని 2వ వచనం చెప్పాను కదా. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుస్తున్నవి. వాటికి భాష లేదు, మాట లేదు, స్వరం లేదు, కానీ అవి మాత్రం వివరిస్తున్నాయి, ప్రచురపరుస్తున్నాయి. ఎట్లా ప్రచురపరుస్తున్నాయి, ఎట్లా వివరిస్తున్నాయి? అవునా? ఈరోజు నేను మీకు ఏం చెప్తానంటే, మీరు వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించుడంటే నోటితో ప్రకటించడం కాదు. నోటితో ప్రకటించాలి కదా, క్రియలతో ప్రకటించాలి. కొంతమంది సువార్తని పాటల్లో ప్రకటిస్తారు, సువార్త గాయకులు కదా. కొంతమంది ఉపదేశకులు, కొంతమంది అపోస్తలు, కొంతమంది ప్రవక్తలు, కొంతమంది కాపరులు. అవునా? వీళ్ళందరినీ సంఘక్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు వీళ్ళందరూ శిష్యులే. నువ్వు ముందు శిష్యుడవై వినువాడవైతేనే, నువ్వు శిష్యుడివై ఆయన పాదం దగ్గర నీ సమయాన్ని గడిపినట్టయితే అప్పుడే నువ్వు ప్రకటించేవాడిగా ఉంటావు. ప్రకటించుట అనగానే నోటితో ప్రకటించుట కాదు. సువార్త ప్రకటించడం అనే దానికి కరపత్రాల ద్వారా ప్రకటించే వాళ్ళు ఉన్నారు, మరి క్రియల ద్వారా ప్రకటించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఒక వ్యక్తి ప్రార్థనాపరుడు అని చెప్పి సమాజంలో బహు విలువ గల వ్యక్తి మన భారతదేశంలో కరెన్సీ మార్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న కరెన్సీ మొత్తం కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టేశాడు. ఒక ఆయన దేవుని ఎరగని వ్యక్తి ఒక గ్రామాన్ని ఎంచుకొని, ఒక్కొక్క గ్రామం దగ్గర, ఒక గ్రామంలో 70 కుటుంబాలను ఎంచుకొని 70 ప్యాకెట్లు చేసి ఒక్కొక్క ఇంటి దగ్గర 3 లక్షలు క్యాష్ పెట్టేసాడు. పొద్దున లేచి చూస్తే
70 కుటుంబాలకి 3 లక్షలు. ఆ గ్రామానికి ఉంది ఒకటే బ్యాంకు. వాళ్ళందరూ అక్కడికి వెళ్తే ఇది ఎక్కడి అంటే ఎవరో మాకు ఇచ్చారు, మాకు దేవుడు పంపించాడు, మాకు దేవుడు మా పేదరికాన్ని చూసి దేవుడు మాకు ఎవరి ద్వారా పంపించాడు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుడు అని ఆ వ్యక్తిని సంబోధించారు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, సువార్త ప్రకటించడం అంటే మాటలతో మాత్రం కాదు, క్రియలతో. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చెప్తానంటే, యేసయ్య మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, మనుషులు కదా, మీరు బహుగా ఫలించడం వలన పరలోకమందున నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నాకు శిష్యులయ్యుందురు. యోహాను 15:8. మీరు బహుగా ఫలించడం వల్ల పరలోకమందున నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నాకు శిష్యులై ఉంటారు. అంటే మీ ఫలములు బహుగా ఫలిస్తే, అంటే ఫలములు అంటే క్రియలు, మీరు బహుగా ఫలిస్తే పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు, నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నాకు శిష్యులై ఉంటారు. శిష్యుడు అంటే ఫలించువాడు కదా. శిష్యుడు అంటే మాదిరిని చూసి దేవుని యొక్క అడుగుజాడలు నడిచేవాడు, తమ వెలుగును ప్రచురించేవారు. ఒక విషయం నేను మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, నా హృదయం నవ్వి ఒకే తల్లి ఎవరంటే మదర్ తెరీసా. మదర్ తెరీసా ఎక్కడ కూడా ఉద్యోగ కూటాలు పెట్టలే, ఎక్కడ కరపత్రాలు వేసి సువార్త ప్రకటించలే. ఆమె ఒక్కొక్క కుష్ఠరోగి యొక్క పాదాలని కడిగి చీమంతా తీసి వాళ్ళకి డ్రెస్సింగ్ చేసినప్పుడు ఆమెలో యేసయ్యని చూశారు. అదే సువార్త ప్రకటించడం. పలానా గ్రామంలో ఒక ప్రార్థనాపరుడైన దైవజనుడు ఉన్నాడంట, ఆయన అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడంట, అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు, వారికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రార్థనే ఆయన సువార్త. ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, తండ్రి నా జీవితాన్ని ఒక సువార్త కరపత్రంగా మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నా జీవితమే సువార్త కరపత్రం, నా కుటుంబమే సువార్త కరపత్రం. మరి జాన్ వెస్లీ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారి గురించి నేను చెప్పట్లేదు. జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ మిషనరీ గారు. ద వరల్డ్ ఈజ్ మై ప్యారిష్ అన్నాడు. ద వరల్డ్ ఈజ్ మై ప్యారిష్ అంటే ప్రపంచం మొత్తం నాకు సంఘం. అంటే నేను ప్రపంచం మొత్తానికి సువార్త ప్రకటించాను, నా సంఘానికే కాదు. ఈరోజు దేవుడు శిష్యత్వం గురించి చెప్తూ, ఎవరు కాపరులు కాదు, ఎవరు ప్రవక్తలు కాదు, ఎవరు అపోస్తలు కాదు, ఎవరు ఉపదేశకులు కాదు, ఎవరు సువార్తి. ఈ సువార్థికులు, ఉపదేశకులు, కాపర్లు, మరి వీళ్ళంతా కాక అపోస్తలు కాకముందు వీళ్ళు ఎవరయ్యా అంటే శిష్యులు. శిష్యులే కొందరు అపోస్తలు అయ్యారు, శిష్యుల్లోనే కొందరు ప్రవక్తలు అయ్యారు, శిష్యుల్లోనే కొందరు కాపర్లు అయ్యారు, సువార్థికులు అయ్యారు, కొందరు ఉపదేశకులు అయ్యారు. ఎందుకు అయ్యారంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. వీళ్ళందరూ శిష్యులు. యేసుప్రభు కొరకు కూడా సమస్త జనం నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అందుకే మొట్టమొదట అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఓకే కదా. ఇప్పుడు శిష్యత్వం అంటే ఏంటో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను కదా. ఇప్పుడు మీకు 7 పాయింట్స్ నేను చెప్పి ముగిస్తాను. మొదటి బైబిల్ పాఠంలో మనం స్పష్టంగా చూస్తున్నాం ఏంటంటే, అక్కడ వాక్యంలో నేను చాలా లైట్గా చెప్పి మీకు ముగిస్తాను. ఓకే కదా. అక్కడ మీరు చూడండి, అక్కడ జకర్యా గ్రంథంలో 8వ అధ్యాయము 22-23 వచనాల్లో చివరి పదాలు చూడండి. చివరి పదాలు చూస్తే
మనకి మొదటి పాయింట్ ఏంటో అర్థమైపోతుంది. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం చివరి భాగము, తర్వాత 23వ వచనం చివరి భాగం కదా. అక్కడ మనం 22వ వచనం చివరి భాగం నేను చదువుతా చూడండి. యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెదకుటను, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. వస్తారు అంటే వచ్చి చూస్తారు, వచ్చి చూడి. 23వ వచనం చివరి భాగం ఏం చెప్తుంటే, ఈ సంగతి మాకు వినబడ్డది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. వత్తురు, చెప్పుదురు. ఎవరు వీరంటే అన్యజనులు వస్తారు. దేవుని పిలుపునందుకొని అన్యజనులు వస్తారు. అన్యజనులు దేవుని గురించి చెబుతారు. ఓకేనా? వచ్చి చూస్తారు. మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పి ఆ దేవుని గురించి చెప్తున్నారు. దేవుని గురించి చెప్పేదే సువార్త. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్యజనులు వత్తురు, అన్యజనులు చెప్పుదురు. తర్వాత సువార్త పాఠంలో మనం చూసినట్టయితే, సువార్త పాఠంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్టయితే, ఒకసారి మీరు చూడండి. 2వ పాయింట్ నేను మీకు చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనంలో యేసు ప్రభు వాళ్ళకి చక్కగా చెప్తుండేమంటే, రబ్బుని నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయన్ను అడిగిరి. రబ్బుని అనే మాటకు బోధకుడు అర్థం. వచ్చి చూడని యేసు వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయనతో బస చేశారు కదా. ఆ తర్వాత మనం ఆ యొక్క 39వ వచనంలో చూడండి, అప్పుడు పగలు రమారమి. ఆ తర్వాత 41వ వచనంలో మనం చూసినట్టయితే చూడండి, ఇతడు మొదటగా తన సహోదరుని సీమోను చూచి మేము మెస్సాయని కనుగొంటామని చెప్పాడు కదా. వారు యేసుతో ఉన్నారు. ఎవరు? ఫిలిప్పు, ఆంద్రేయ. ఆ యొక్క ఆంద్రేయ వెళ్ళి మొట్టమొదటి ఎవరికి చెప్పాడంటే తన సొంత సహోదరునికి, అన్నయ్యకి చెప్పాడు. ఏమనంటే మేము మెస్సాయని కనుగొన్నాం, వచ్చి చూడని చెప్పాడు కదా. యేసుతో ఒకరోజు ఉన్నాడు, వచ్చి చూడంటే చూశాడు, తన సహోదరునికి చెప్పాడు. వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. ఎవరికి చెప్పుడి? సర్వలోకానికి చెప్పడం మాత్రం కాదు, తన ఇంటి వారికి, తన సొంత అన్నయ్యకే ఆయన చెప్తున్నాడు. కాబట్టి 2వ పాఠం ఏంటంటే యేసు యొద్దకు వచ్చి చూచుట, సొంత సహోదరునికి చెప్పుట. ఓకేనా? యూదులు వత్తురు కదా, అన్యజనులు వత్తురు, దేవుని మీకు తోడని చెప్పి చెప్పుదురు. వాళ్ళు దేవుని శాంతిపరచడానికి వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దేవుడు మీకు తోడైనని చెప్పి చెప్తారు. దేవుని గురించి చెప్పడం అంటే సువార్త ప్రకటించడం, అంతే కదా. ఇక్కడ మరి యేసయ్య పిలుపునకు, ఆహ్వానానికి మరి ఆంద్రేయ, ఫిలిప్ ఇద్దరు వచ్చారు. ఆహ్వానం, వచ్చి చూడంటే ఆహ్వానం అని చెప్పాను కదా. ఆ తర్వాత ఆంద్రేయ వెళ్ళి తన సహోదరునితో చెప్పాడు. ఇది 2వ పాఠం, 2వ మాట, సెకండ్ పాయింట్. ఆ తర్వాత మీకు ఇంకా 4 పాయింట్స్ కూడా చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత పాయింట్ ఏంటంటే లూకా సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఒకసారి మీరు 3వ పాయింట్ రాసుకోండి. ఆ 3వ పాయింట్ ఏంటంటే లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త, గొర్రెల కాపరులు ఓకేనా, వచ్చి చూశారు, వెళ్ళి ప్రచురం చేశారు. ఓకేనా? అక్కడ మనం 16వ వచనంలో మనం చూస్తే, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమును వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యములు ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడని, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి కదా. వెళ్ళి చూతము రండి కదా, వెళ్ళి చూతము రండి అని చెప్పే మాట అండర్లైన్ చేసుకోండి. తర్వాత వెళ్ళి
అక్కడ ఏం చెప్తాడంటే మరియను యోసేపును చూసి తొట్టిలో పండుకొనిన శిశువును చూచిరి, వచ్చి చూసిరి కదా. వెళ్ళి చూద్దాంలేండి అన్నారు. ఇక్కడ ఏంటంటే వచ్చి చూస్తారు. ఎవరెవరు చూస్తారు? మరియమ్మను యోసేపును శిశువును చూచిరి, వచ్చి చూసిరి. వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. ఓకేనా. ఆ తర్వాత 20 వచనము చూడండి. అంతటా గొర్రెల కాపరు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని గూర్చి కన్న వాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళిపోయారు. వారు వచ్చి చూశారు, వెళ్ళి ప్రచురం చేశారు. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ మనం చూసినట్టయితే శిష్యులు కదా, అపోస్తలులు కదా. యేసయ్య 12 మంది అపోస్తలను ఏర్పరచుకున్నాడు. వారేం చేస్తారు? లూకా 5:11 సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారు కదా. వెంబడించిన తర్వాత వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఎప్పుడైతే పునరుద్ధాన శక్తిని పొందుకున్నారో, వారు యెరూషలేములో కదా, యూదయ సమరయలోను కదా, బూదిగంతంలో వరకు సాక్షులై ఉన్నారు కదా. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, అపోస్తుల కార్యాలు 3:15 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పేతురు చెప్తాంటే మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతులోని లేపాను, దానికి మేము సాక్షులం అంటున్నాడు. ఆ మాట ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శిష్యులు యేసయ్యతో కలిసి 3.5 సంవత్సరాలు జీవించి యేసయ్యను చూసి యేసయ్యను గురించి ప్రకటిస్తున్నారు. అనగా వచ్చి చూశారు, 3.5 సంవత్సరాలు శిష్యరికం చేశారు, తరబీదు పొందారు. పొందిన తర్వాత ఏం చేశారంటే సర్వలోకానికి వెళ్ళి ప్రకటించారు. వారు సువార్తను ప్రకటించారు కాబట్టే ఈరోజు ఇన్ని పెద్ద పెద్ద సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎంతోమంది మిషనరీలు వారు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేని కొరకంటే సువార్త ప్రకటించడం కొరకు. ఒక్కొక్క మిషనరీలు 6 నెలలు సముద్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఆ సముద్ర వాతావరణం పడక ఎంతోమంది మిషనరీల భార్యలు పిల్లలు మిషనరీలు కూడా చనిపోతే వారి డెడ్ బాడీస్ శవాలు సముద్రంలో పడేశారు. మీరు జాగ్రత్తగా వినండి. వచ్చి చూడి వెళ్ళి చెప్పుడి అంటే పెదాలతో చెప్పినంత సూక్ష్మం కాదు, సులువు కాదు. వారు ఆ సువార్త చెప్పడం కొరకు ఎన్నో గ్రామాల్లో ఉన్నారు. నరమాంస భక్షకులతో చంపబడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలులు అనగా పంపబడిన వారు. అపోస్తల కార్యములు ఉంటుంది కదా, పంపబడిన వారు చేసిన కార్యముల గురించి చెప్పబడ్డది. ఈరోజు దేవుడు మనకి అపోస్తల ద్వారా చెప్పబడుచున్నటువంటి సువార్త ఈరోజు మన సంఘాలకు లేదు. అపోస్తలు చెప్పినటువంటి మాటలు బోధలు ఏంటంటే మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమే బాప్తిసం పొందండి కదా. ఇప్పుడు ప్రసంగాలు అయితే ఉన్నాయి కానీ పాప క్షమాపణ గురించిన ప్రసంగాలు లేవు. మెచ్చుకునే ప్రసంగాలు చేస్తున్నారు కానీ నొచ్చుకునే వాక్యాలు లేవు. దైవజనులందరం కూడా గమనించుదాం. యేసు ప్రభు మార్కు సువార్త 1:15 చెప్తాడంటే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ప్రకటించాడు. ఈ రోజుల్లో సంఘాల్లో మెంబర్షిప్ గురించి అనౌన్స్మెంట్ జరుగుతుంది. సంఘాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పబడుతుంది. కానీ మారు మనసుల గురించి ఒక్క ప్రసంగాల్లో కూడా రావట్లేదు. వారాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు ఇది జూన్ నెల చివరి ఆదివారం. ఈ 6 నెలల్లో నీ సంఘానికి కానీ నీ విశ్వాసులకు కానీ
మారు మనసును గూర్చి నువ్వు సువార్త ఎంతవరకు ప్రకటించావు? మొన్న ఆదివారం నేను నా సంఘంలో ఇదే విషయంతో మాట్లాడాను. ఎంతమంది వాక్యాన్ని చదువుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థన చేసుకోగలుగుతున్నారు? ఒకవేళ వాక్యమే చదవకపోతే, ప్రార్థనే చేసుకోకపోతే పరలోక రాజ్యంలో మనకు చోటు ఉంటుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల పరిచర్య యేసు దగ్గరనే తరబేతి పొందారు. వాళ్ళు యేసు మాట విన్నారు. అయ్యా, మేము ఎవరి యొద్దకు వెళ్తాం? నువ్వే నిత్య జీవం మాటలు గలవాడు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం 68వ వచనంలో నీవే నిత్య జీవం మాటలు గలవాడు. ఈరోజు మళ్ళీ చెప్తాను, వచ్చి చూడుడి, వెళ్ళి ప్రకటించుడి అనే మాట మీరు విన్నప్పుడు వచ్చి చూశారు, వెళ్ళి ప్రకటించారు ఎవరో ఒక విచిత్రమైనటువంటి గుంపు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వచ్చి చూశారు, వెళ్ళి చెప్పారు. ఎవరో తెలుసా? మీరు ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని అడగగా, ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూ మాట్లాడలేదనేది. వచ్చి చూశారు, వెళ్ళి ప్రకటించారు. ఎవరికి ప్రకటించారు? ప్రకటించాల్సిన వాళ్ళకే ప్రకటించారు. ఏమని ప్రకటించారు? ఇదిగో మీరు వెళ్ళి ఆయన ప్రకట్టుకొని రమ్మన్నారు. బంట్రౌతులు ఎట్లుంటారో మీకు తెలుసు కదా, అవునా? బంట్రౌతుల ఆలోచనలు ఎట్లుంటాయో మీకు తెలుసు కదా. వాళ్ళ క్రూరమైన ఆలోచనలు, వాళ్ళ క్రూరమైనటువంటి ప్రవర్తనని బట్టే ఈ ప్రధాన యాజకులు పరిచయాలు ఏకమై బంట్రౌతులు ఆయన బట్టకరమ్మని చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళాక వారు యేసుని చూశారు, యేసు మాట విన్నారు. ఇప్పుడు మీకు ఒక వాక్యం గుర్తు రావాలి కదా. కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఏముంటుంది తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని ఉంటుంది. అవునా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. వీళ్ళు పంపించిన పర్పస్ వేరు, బంట్రౌతులను పంపించిన పర్పస్ వేరు, ఉద్దేశం వేరు. యేసుని పట్టుకోవాలని చెప్పేసి పంపించారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళు చూచింది వేరు. చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. పరిసయ్యులు ప్రధాన యాజకుల తలంపులు, వీళ్ళు వెళ్తారు, ఎట్లయినా యేసుని 4 అంటారు, తన్ని మా దగ్గర తీసుకొస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. యేసుని చూసినప్పుడు వాళ్ళ తలంపులు మారిపోయాయి. క్రూరులే, భయంకరులే, కానీ వాళ్ళ తలంపులు మారిపోయాయి. వారి ఉద్దేశాలు మారిపోయాయి. వారు చెప్పిన సాక్ష్యం మారిపోయింది. ఈరోజు వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. వాళ్ళు చూశారు, ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్క సంఘంలో ఈ మాట చెప్పండి, ఈ వాక్యాన్ని పంచుకోండి. మళ్ళీ చెప్తాను. మొదటిది పాయింట్, అన్యజనులు వత్తురు, దేవుడు నీకు తోడుగా ఉన్నని చెప్పుదురు. యేసయ్య 2వ పాయింట్లో కదా, యేసయ్య మరి 2వ పాయింట్లో సువార్త పాఠంలో వచ్చి చూడు అన్నాడు యేసయ్య. వాళ్ళు వచ్చి చూశారు, వెళ్ళి తన సహోదరైనటువంటి సీమోనుకి చెప్పి ఆ సీమోని యేసు ప్రభు దగ్గర తెచ్చారు. 2వ పాయింట్. 3వది గొర్రెల కాపర్లు, వారు వచ్చి మరియను యోసేపును శిశువును చూచి వారు కన్నవాటి గురించి వినవాడి గురించి ప్రచురం చేస్తున్నారు. వచ్చి చూశారు, వెళ్ళి ప్రకటించారు. ఆ తర్వాత అపోస్తలులు యేసు చేత పిలువబడ్డారు.
సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు. ఆ తర్వాత వారు మరణం వరకు సువార్త ప్రకటించారు. వారి జీవితాలని సువార్త కరపత్రాలుగా మార్చారు. అవునా? నెంబర్ 1, 2, 3, 4 4 పాయింట్లు అయిపోయాయి. ఆ తర్వాత మనం చూస్తే సమరయ స్త్రీ. ఓకేనా? చూడండి, మొదటిది అయిపోయింది, రెండవది అయిపోయింది, మూడోది అయిపోయింది, నాలుగోది అయిపోయింది, ఐదోది చెప్తున్నాను. 5వ పాయింట్ ఎవరంటే సమరయ స్త్రీ. ఒకవేళ మీరు బంటోత గురించి రాసుకుంటే అది 5వ పాయింట్ అనుకోండి. ఆ తర్వాత సమరయ స్త్రీని మరి 6వ పాయింట్ రాసుకోండి. బంట్రోతులు 5వ పాయింట్ రాసుకున్నట్లయితే ఏది యోహాను సువార్త 5వ అధ్యాయం 45, 46 వచనాలు రాసుకున్నట్లయితే సమరయ స్త్రీని గురించి 6వ పాయింట్ రాసుకోండి. సమరయ స్త్రీ ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం చూస్తున్నాం. అక్కడ ఆమె కుండ విడిచిపెట్టి ఏ గ్రామంలో అయితే ఆమె అపవిత్రాలుగా ఉందో, పాపాత్మలో అక్కడికి వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడు, ఈయన మెస్సయ్య కాదా? 39 వచ్చిన మనం చూస్తే వారు ఆ స్త్రీ చెప్పిన మాటలు బట్టి కాక యేసుని చూసి కదా, వాళ్ళు ఏమన్నట్టే మా దగ్గర ఉండమన్నప్పుడు 2 దినములు వాళ్ళు యేసు వాళ్ళతో ఉన్నప్పుడు ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాటలను బట్టి విన్నాం, కానీ ఇప్పుడు యేసుని మేము తెలుసుకొని నమ్ముతున్నామంటారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అన్నారు. ఇక్కడ మనం చూస్తే వచ్చి చూశారు, యేసయ్యని తీసుకొచ్చి తమ గ్రామానికి పిలుచుకున్నారు. యేసు ప్రభు వారితో 2 దినాలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడంటే మేము యేసుని గురించి విని తెలుసుకొని నమ్మి నిజంగా లోకరక్షకుడు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. 2 రోజుల సహవాసంలో సమరయులందరూ విశ్వాసులుగా మార్చబడ్డారు. ఇది పాయింట్ నెంబర్ 6. చివరిగా మనం చూసినట్టయితే ఇంకా చాలా ఉన్నాయి ప్రియులారా. ఇక చివరిగా మనం చూడాలంటే మగ్దలేని మరియతోటి 7th పాయింట్ ఆపేస్తున్నాను. ఎంఐ మార్గం కూడా ఉన్నాయి, తర్వాత పౌలు, తర్వాత ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ నేను మగ్దలేని మరియతోటి ఆపేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకసారి మనము యోహాను సువార్త మరి 20వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. అక్కడ మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే అక్కడ మగ్దలేని మరియ వచ్చి ద ఫస్ట్ ఇవాంజలిస్ట్ కదా. ద ఫస్ట్ ఇవాంజలిస్ట్ ఎవరంటే మేరీ మగ్దలేన్. ఆమె చెప్తున్న మాట ఏంటంటే మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసింది. ఆమె చెప్పింది, ప్రభు నాతో ఈ మాటలు చెప్పానని చెప్పి ప్రభు చెప్పిన మాటలు చెప్పింది. ఫస్ట్ ఏం చెప్పిందంటే నేను ప్రభువుని చూసి తిని ఐ సా ద రిజరెక్టెడ్ జీసస్, నేను పునరుద్ధరణైన యేసుని నేను చూశాను, ఇగో ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు అని ఆయన చెప్పిన మాటలు శిష్యులకు చెప్పి వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం. వచ్చి చూడుడి అన్నాం కదా. ఆమె మరియ ఏం చెప్పింది? నేను ప్రభువుని చూచి తిని అన్నది. ఇప్పుడు ప్రభువుని చూస్తేనే నువ్వు చెప్పాలి అని అనుకున్నట్లయితే చూడటానికి మనకేముండాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు చూస్తారు అంటే హృదయ శుద్ధి గలవారు చూస్తారు. ఆలయానికి అందరూ వస్తారు, వచ్చిన వాళ్ళందరూ దేవుని చూస్తారా? ఎవరు దేవుని చూస్తారు అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎవరు దేవుని చూస్తారు అంటే హెబ్రీ 12:14 వచనంలో సఖ్యమైతే
అందరితో సమాధానంను పరిశుద్ధతయు కలిగి ఉండకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు. తర్వాత ఏం చెప్పాడు తెలుసా? 12:2 హెబ్రీ 12:2లో విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తమంటున్నాడు. అక్కడ మనం జాగ్రత్త చూద్దాం. విశ్వాసానికి కర్త ఏంటంటే యేసుని చూస్తేనే నువ్వు యేసుని గురించి ప్రకటించగలవు. యేసుని చూడకపోతే నువ్వు యేసుని ప్రకటించడం వల్ల ప్రయోజనం లేదు. అనగా అర్థం ఏంటంటే మనము అనేక సార్లు సిద్ధపడకుండానే మనం ఏం చేస్తున్నామంటే మనకిష్టమైన ప్రసంగాలు చేసి ఆదివారాన్ని గడిపేస్తున్నాం. అక్కడ స్పష్టంగా చెప్తుండేమంటే హెబ్రీ 12:14 మీ కొరకు చదువుతున్నాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు. 2వ వచనం చూడండి. విశ్వాసమున కర్త అనగా సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టాలి. శిష్యులు ఏం విడిచిపెట్టారు? దోనెలు, వలలు, ఆ జీతగాళ్ళ దగ్గర తల్లిదండ్రులను విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టాన్ని వెంబడించారు. అప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించారు. ఈరోజు దేవుడు చెప్తున్నామంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి అప్పుడు విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించాలని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఈ 7 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుందాం. ముందు ప్రభువుని చూడాలంటే ఏం చేయాలంటే హృదయ శుద్ధి కావాలి. ప్రభు యొద్దకు రావాలి, ఆయన్ని చూడాలి. వచ్చి చూడండి. వస్తున్నాం కానీ చూడలేకపోతున్నాం. వస్తున్నాం చూడకపోయినా ప్రకటిస్తున్నాం కదా. రోమపత్రికలో చెప్తాడంటే ఇశ్రాయేలు వారి తమ స్వనీతిని స్థాపింపబోని దేవుని నీతిని వాళ్ళు గ్రహించలేకపోతున్నారని చెప్తాడు. రోమపత్రికలో వారు తమ స్వనీతిని చూసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే స్వనీతిని చూసుకుంటున్నారు. స్వనీతిని వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని నీతిని మర్చిపోతున్నారు. ఒకసారి మీరు రోమిలోకి రాసిన పత్రిక చూడండి, 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం చదువుతాను. కాబట్టి సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అనేది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. తర్వాత అక్కడ సువార్త పాఠం చెప్తుంటే వారు విశ్వసించని వారికి కదా ఎట్లా ప్రార్థన చేస్తారు? ప్రకటించు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటించువాడు పంపబడకపోతే వాడు ఎట్లా పోతాడు? అప్పుడు చెప్తుంటే సువార్త ప్రకటించు వారి పాదాలు అంటే కొంతమంది పంపించే వాళ్ళు ఉండాలి, కొంతమంది పోయేవాళ్ళు కూడా ఉండాలి, పంపబడేవాళ్ళు ఉండాలి. పంపబడేవాళ్ళు లేకపోతే వాడు ప్రకటించలేడు, ప్రకటించేవాళ్ళు లేకపోతే వాళ్ళు విశ్వసించలేకపోతే వాళ్ళు ప్రార్థన చేసుకోలేరు. ఒకడు ప్రార్థన చేసుకోవాలంటే విశ్వసించాలి కదా, విశ్వసించాలంటే ప్రకటించేటోడు ఉండాలి కదా, ప్రకటించేవాడు ఉండాలంటే మరి పంపబడేటోడు ఉండాలి కదా, పంపబడాలి అంటే ఒకడు పంపించేవాడు ఉండాలి కదా. అందుకనే ఇంటింటి సువార్త వాళ్ళు చెప్పారంటే మీరు వెళ్ళలేకపోతే, జోషన్న విశ్వాన్ని ఎంతోమందికి చెప్పాడు, మీరు వెళ్ళలేకపోతే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి, ఆ గ్రామానికి మేము వెళ్ళి ప్రకటిస్తాం, మమ్మల్ని బలపరచండి మీ హస్తాలతో, మీ హెల్పింగ్ హ్యాండ్స్తో మమ్మల్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేయండి, మేము ఫెయిత్ఫుల్గా మినిస్ట్రీ చేస్తాం. నేను మళ్ళీ చెప్తాను, మీరు వెళ్ళలేని స్థితిలో ఉంటే వెళ్ళే వాళ్ళని పంపించండి. మీరు ప్రార్థన సహాయం చేయండి, మీరు ఆర్థిక సహాయం చేయండి, సేవకుని ప్రోత్సహించండి. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన కృప చేత
10 మంది పేద సేవకుల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. 27 మంది సేవకులకి నాకు తోచినంత నేను సహాయం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. మళ్ళీ చెప్తాను, ఉన్నవాళ్ళు వెళ్ళి ఉన్న వాళ్ళకి పెట్టకండి, లేని వాళ్ళు వెళ్ళి ఉన్న వాళ్ళకి పెట్టకండి. 10,000 కానుక పెట్టి ప్రార్థన చేయించుకోకండి. నెలకి 1,000 రూపాయలు ఒక పేద సేవకునికి ఇవ్వండి. వాళ్ళు మీ కొరకు నమ్మకంగా కుటుంబంతో సహా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. మీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థన అవసరతలు వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. అట్టి సేవకులు నా దగ్గర ఉన్నారు. నేను మీకు దేవుని మహిమ కొరకు చెప్తున్నా. గత 14 సంవత్సరాల నుంచి ఆ సేవకులందరూ నాతో ఉన్నారు. ఈరోజు నేను మీకు చెప్తున్నట్టే, మీకు తోస్తే మీరు సహాయం చేయండి. పంపబడకపోతే వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు? ప్రకటించు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారు? విశ్వసించకపోతే వాళ్ళు ఎట్లా ప్రార్థన చేసుకుంటారు? వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట యేసును గురించిన మాట వల్ల కలుగును. ఈ వీడియో ద్వారా నా సహోదరులైనటువంటి ప్రియులందరికీ నేను చెప్పే మాట ఇదే. నా ద్వారానే కాదు, మీరే కొంతమంది పేద సేవకులను ఎన్నుకోండి. ఆ పేద సేవకులకి స్పాన్సర్ చేయండి, బలపరచండి వారి కుటుంబాల్ని. వేలకు వేలు పోయి ఎక్కడెక్కడో ఇస్తున్నారు, ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. కానీ అవి సరైన వాటికి ఉపయోగించబడుతున్నాయో లేదో అది దేవునికే తెలుసు. ప్రియ దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. మోకాళ్ళేసి ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు. కొద్దిలో తృప్తి కలిగి బ్రతికే సేవకులు ఉన్నారు. నమ్మకంగా ప్రార్థన చేసి సువార్త ప్రకటించే దైవజనులు ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మీ వంతు పని దేవుడు మీకు ఇచ్చిన భారం నాతో పంచుకోండి. నా ఫోన్ నెంబర్ మీకు చెప్తాను. ఈ వాక్య సందేశం ద్వారా ప్రభు యొక్క భారం ఇదే. వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. ఈ వాక్య సందేశాన్ని దేవుడు మనందరి కొరకు దీవించునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య పరలోకం నుండి వచ్చాడు, దేవుని గురించి మనకు చెప్పాడు. ఆయన దేవుని మహిమను మనకి ఇచ్చాడు, దేవుని మాటలు మనకి ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు మమ్మల్ని ఆయుధపరిచినందుకని స్తోత్రములు. యేసయ్య, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడడానికి, వెళ్ళి చెప్పడానికి బలపరచండి. ఎవరైతే చెప్పలేని స్థితిలో ఉన్నారో వారు వెళ్ళేవారిని పంపించడానికి సహాయం చేయండి. ఎవరైతే పంపబడుతున్నారో వారు వెళ్ళి ప్రకటించడానికి సహాయం చేయండి. ఎవరైతే వాక్యాన్ని విని విశ్వసిస్తున్నారో వారు నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత, మీ నిండైన మెండైన అభిషేకం చేత సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి మాటల ద్వారా మాత్రమే కాదు, కరపత్రాల ద్వారా మాత్రమే కాదు, రేడియో టీవీ ద్వారా మాత్రమే కాదు ప్రభువా, మా మోకాళ్ళ ప్రార్థనతో, మా ఫలములతో, మా క్రియలతో నీ సువార్త ప్రకటించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ దేవుడు మనకు అనుగ్రహించిన సంఘములకు, సహోదరులకు, విశ్వాసులకు, సేవకులకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసి తన నిత్య మహిమలో మనల్ని చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, నేను మీకు నెంబర్ చెప్తున్నాను. 9553831316. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. గ్రామాల్లో పనిచేసే పేద నమ్మకమైన సేవకుల గురించి మీరు తెలుసుకోండి. మీకు ఇష్టమైతే మీరే వారికి డైరెక్ట్గా స్పాన్సర్ చేయండి. లేదంటే
మీరు నన్ను నమ్మితే నాకైనా స్పాన్సర్ చేయండి. నేను ఇంతకాలం ఎట్లయితే సేవకుల్ని ప్రోత్సహించానో ఆ సేవకుల్ని బలపరిచి మరి పంపబడేటట్టుగా ప్రకటించు వారిగా ఉంటకు మరి నేను నా వంతు నేను చేస్తున్నాను గత 15 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి. మరి మీకు ఇష్టమైతే మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు కొద్దిలో గొప్ప ఆశీర్వాదాలు పొందండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. నా కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. దేవుని మహిమ కొరకు అనేకులకు ఈ వాక్యాన్ని సందేశాన్ని పంపించండి. మీకు ఏ అవసరత ఉన్నా నాతో ఓపెన్గా పంచుకోండి. మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తా. దేవుని రాజ్యంలో తన మహిమలో మనందరం చేరుకుందాము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.